ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకాలని, వైరాగ్యంగా ఉండాలని, దేవుని దృష్టిలో నేను ఎలాగున్నాను, దేవుడు ఒప్పుడు తూకం వేస్తే త్రాచులో తూస్తే తేలిపోయాడు. ఎవరో? రాజైన బెల్షాజరు. మెనే టెకెల్ ఉపార్సిల్ అనగా అర్థం ఏంటంటే దేవుడు నిన్ను తూచాడు, తూకములో నీవేమైపోయావు? తేలిపోయావు. దేవుడు ప్రియులారా చూస్తున్నాడు నిన్ను. ఈ ఆరాధనలో ఉన్న నిన్ను చూస్తున్నాడు. దైవజనుడు ఎదురుగుండా కనపడేవారు సెల్ ఫోన్లు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏమైనా తింటున్నారో తెలుస్తారు. కానీ వెనకాలన్న నిన్ను ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం? కీర్తనలో మనము చూసినట్లయితే 33వ కీర్తన 19వ చరణము కూడా చదవండి. 33వ కీర్తన 19వ చరణం. అమ్మా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉన్నది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ ప్రార్థన చేస్తుంటే సూర్యుడు నిలిచిపోయాడు, చప్పట్లు కొట్టండి. చంద్రుడు నిలిచిపోయాడు, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆయన దృష్టి నీ మీద నిలిచిపోవాలి. ఎవరి మీద నిలుస్తుంది? ఆయనకు భయపడాలి. చెప్పండి ఏంటంటే, అనండి అమ్మా. భయము ప్లస్ కలపండి. భయము వేరు, భక్తి వేరు. ఎవరి మీదకి కృప వస్తుంది అంటే భయపడాలంటే భయభక్తులు. భయము వేరు, భక్తి వేరు. ఈ రోజు నాడు చాలా మందిలో భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే